అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆయుర్వేద గ్రంథాలలో కొన్ని అద్భుతమైన ఆరోగ్య చిట్కాలను వివరించారు. మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? డాక్టర్తో పని లేకుండా ఖర్చు లేని కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో అలాంటి వారు గోరువెచ్చని నువ్వుల నూనెతో నొప్పి ఉన్న చోట మర్దన చేసుకోండి. కీళ్ళ నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. అలాగే రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో 2 వెల్లుల్లి రెమ్మలు వేసి ఉదయాన్నే ఆ నీటిని తాగితే దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి. ఇక మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే వేరుశెనగలు బెల్లం కలిపి తినండి. రక్తహీనత తగ్గి శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మీ కాలి బొటన వేలకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాస్తే మీ కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుంది. చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. అలాంటి వారు మెంతులను నానబెట్టి ఆ మెంతి నీళ్లు తాగితే నెలసరిలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు బెల్లం పొడి కలిపి తాగండి. అలాగే నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా ఉంటే నువ్వులు బెల్లం ఎక్కువగా తినాలి. ఇక బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు వాములో కొంచెం ఉప్పు కలిపి తింటే క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు నానబెట్టిన మెంతులను తినండి లేదా నానబెట్టిన మెంతి నీళ్లు తాగండి. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ రసం ఎక్కువగా తాగండి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. మనలో కొంతమందికి అసలు ఆకలి ఉండదు. అలాంటి వారు మజ్జిగలో సొంటి పొడి కలిపి తాగితే ఆకలి బాగా పెరుగుతుంది. ఇక బాగా తలనొప్పి వచ్చినప్పుడు లేదా బాగా జలుబు చేసినప్పుడు వెంటనే అల్లం టీ తాగండి. మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే జలుబు కూడా తగ్గిపోతుంది. నీళ్లు తాగేటప్పుడు నిలబడి తాగకూడదు. దీనివల్ల మీ భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. కాబట్టి కూర్చుని నీళ్లు తాగడం ఉత్తమం. అలాగే తలస్నానం చేసేటప్పుడు వేడి నీటితో తలస్నానం చేయకూడదు. అలా చేస్తే మెదడులోని నరాలు బలహీనపడతాయి. కాబట్టి గోరువెచ్చని నీటితో కానీ చన్నీటితో మాత్రమే తలస్నానం చేయండి. అలాగే చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా పాలు తాగకూడదు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. అలాగే చికెన్ తిన్న తర్వాత వెంటనే పెరుగు తినకూడదు. శరీరం పైన గాయాలైనప్పుడు వేడి పాలలో పసుపు కలిపి తాగితే గాయాలు త్వరగా మానిపోతాయి. మీకు తరచూ వాంతులు అవుతున్నా లేదా వికారంగా అనిపిస్తున్నా వెంటనే 2 పుదీనా ఆకులు తినండి. వాంతులు వికారం నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే బాగా దగ్గు జలుబు చేసినప్పుడు 2 తులసి ఆకులు తినండి. దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతాయి. ఇక బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు మిరియాల కషాయం తాగండి. గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇక విపరీతమైన దంతాల నొప్పి వచ్చినప్పుడు మీ పంటి కింద లవంగం పెట్టుకోండి. వెంటనే నొప్పి తగ్గిపోతుంది. మీ నోటి నుండి బాగా దుర్వాసన వస్తుంటే ఒక యాలుక్కాయను తినండి. నోటి దుర్వాసన పోతుంది. కొంతమంది చిన్నపిల్లలకు తరచూ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంగువలో కొంచెం నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని బొడ్డు దగ్గర రాస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది. వేడివేడి అన్నాన్ని అరటి ఆకుపైన వేసి భోజనం చేస్తే క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారైనా అరటి ఆకుపైన భోజనం చేయండి. బాణపొట్ట ఎక్కువగా ఉన్నవారు 1 గ్లాసు మజ్జిగలో గంటసేపు మెంతులను నానబెట్టి ఆ మజ్జిగను తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగి పొట్ట తగ్గిపోతుంది. ఇక మనలో చాలామంది అందంగా కనిపించాలని అనుకుంటారు. అయితే మీ చర్మం పైన మచ్చలు మొటిమలు ఎక్కువగా ఉంటే వారానికి 2 సార్లు మీ ముఖానికి కలబంద గుజ్జును రాయండి. ముఖం పైన ఉన్న మచ్చలు మొటిమలు వెంటనే తగ్గిపోతాయి. అలాగే శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి మీ ముఖానికి రాస్తే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది. అలాగే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే నల్ల నువ్వులు బెల్లం కలిపి తినండి. జుట్టు రాలడం తగ్గిపోయి జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న ఉసిరికాయను తింటే మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. కడుపులో నులిపురుగుల సమస్య ఉన్నవారు బొప్పాయి పండును ఎక్కువగా తినండి. ఇక జామ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు జామకాయలు తింటే చాలా మంచిది. అలాగే రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు దానిమ్మ పండును తినండి.
హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి మీ శరీరంలో రక్తం పెరుగుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. నల్ల ద్రాక్షాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి నల్ల ద్రాక్షాలు ఎక్కువగా తింటే గుండె జబ్బులు రాకుండా, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక తోటకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకల బలహీనతతో బాధపడేవారు తోటకూర ఎక్కువగా తింటే ఎముకలు ఉక్కులా మారుతాయి. అలాగే రక్తం తక్కువగా ఉన్నవారికి పాలకూర ఒక వరంలాగా పనిచేస్తుంది. పాలకూర ఎక్కువగా తింటే రక్తం బాగా పెరుగుతుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి మునగాకు తినండి. మునగాకు తింటే 300 రోగాలు నయమవుతాయి. ఇక బాగా బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నెయ్యి కలిపి తాగితే బలహీనత తగ్గిపోతుంది. అలాగే ప్రశాంతమైన గాఢ నిద్ర కూడా పడుతుంది. అలాగే పసుపులో కొంచెం నెయ్యి కలిపి పరగడుపున తింటే శరీరంలో వాపులు తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు తమలపాకులు దంచి నుదుటిపైన రాసుకుంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే చర్మం పైన దురద ఎక్కువగా ఉంటే తమలపాకులు వేడి చేసి దురద ఉన్న చోట ఆ తమలపాకులు కడితే గజ్జి తామర వెంటనే తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు స్నానం చేయించే ముందు వెన్నుముక దగ్గర కొబ్బరి నూనెతో బాగా మర్దన చేస్తే పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక బాగా కడుపుబ్బరంగా ఉన్నప్పుడు వాములో చిటికెడు ఉప్పు కలిపి తినండి. కడుపుబ్బరం తగ్గిపోతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు జీలకర్ర నీళ్లు తాగండి. ప్రతిరోజు గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి సమస్యలతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే నీటిలో ధనియాలను నానబెట్టి ఆ ధనియాల నీటిని తాగండి. ఇక భోజనం చేసేటప్పుడు నేలపైన కూర్చొని భోజనం చేస్తే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు మిరియాలను నిప్పులపైన కాల్చి ఆ పొగను పీలిస్తే నరాలు ఉత్తేజితమై తలనొప్పి తగ్గిపోతుంది. మట్టి పాత్రలో వండిన ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మట్టి పాత్రలో ఆహారాన్ని వండుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే 15 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా ఎండలో నిలబడితే మీ శరీరానికి విటమిన్ డి బాగా అందుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే నరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు, బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 5 పిస్తా పప్పులు తినండి. నువ్వుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నువ్వుల లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. సబ్జాలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి సబ్జా నీళ్లు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే గుండె జబ్బులు రాకుండా, మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు బరువు పెరగాలంటే పాలలో ఖర్జూరం కలిపి తినిపిస్తే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలు తెలుసుకుంటే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.